విజయ్ కుమార్ టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ని కలవడం జరిగింది, బాలకృష్ణారెడ్డి గారిని. ఆయనతో మేము ఒకటి అంటే ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులు పెంపుదల అనే విషయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, ఒకవేళ పెంచొద్దు అని చెప్పేసి పెంచితే ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు పెంచొద్దు అని చెప్పేసి అంటున్నామంటే, వాళ్ళు 100% పెంచాలని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు సిబిఐటి కాలేజీలు కానీ, వాసవి కాలేజీ కానీ, లేకపోతే పెద్ద పెద్ద కాలేజీలు, ఇట్లాంటివన్నీ కాలేజీలు 2 లక్షల పైగా ఫీజులు ఉన్నాయి. వాటిని ఇప్పుడు 4 లక్షలు 100% పెంచడం అంటే 4 లక్షలు చేయడం. 4 లక్షలు పెంచాలని చెప్పేసి అంటే ఈరోజు తెలంగాణలో విద్యా వ్యాపారం కోసం ఉన్నాయా, అవి ట్రస్టుల పేరుతోటి సేవ పేరుతోటి ఉన్నాయా? ట్రస్టులు అంటేనే సేవ చేయాలని చెప్పేసి, మరి వ్యాపారం కోసం అవి విద్యా సంస్థలు పెట్టుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ వ్యాపారం చేయడం కోసం ఉంటే దానికి పర్మిషన్ గవర్నమెంట్ ఎట్లా ఇస్తుంది, ఈ టీఏఎఫ్ఆర్సి ఎట్లా దానికి అనుమతి ఇస్తుందని చెప్పేసి అడగదలిచాం. ఇప్పుడు వాళ్ళకు చైర్మన్ గారు కూడా ఈ విషయం చెప్పినాం. ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఆడిటర్ అంటే ఆయన జేఎన్టీయూ అంటే యూనివర్సిటీ ఆడిటర్ చేసే వాళ్ళు రవీందర్ రెడ్డి గారు ఇవన్నీ ఆడిట్ చేస్తుంటారు. ఈ ఆడిటర్లు కానీ యూనివర్సిటీల సమాచారం కానీ తీసుకోకుండా ఈ ఎఫ్ఆర్సి ఫీజు రెగ్యులేటెడ్ కమిటీ ఎట్లా ఫీజులు నిర్ణయిస్తుంది, వాళ్ళు చేసిన దానికి ఎట్లా ప్రపోజల్ వీళ్ళు పెంచుతారు? ఈ ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఒక కాలేజ్ వాళ్ళు చెప్పే ప్రాతిపదికని ఎట్లా వీళ్ళు దాన్ని తీసుకుంటారని చెప్పేసి ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాం. వీళ్ళు అమ్ముడుపోతుర్రా అని చెప్పేసి కూడా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆడిట్ చేసే వాళ్ళు ఎన్ని ఫెసిలిటీ అంటే ల్యాబులు ఎంత ఉంది, అందులో ఎన్ని కంప్యూటర్లు ఉన్నాయి, లేకపోతే ఇతర ఫెసిలిటీస్ ఏమున్నాయి వీళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళ లెక్కలేంది, వాళ్ళ లెక్కలు కరెక్ట్గా ఇస్తున్నారా, లెక్చరర్స్కి ముఖ్యంగా ఎంత ఇస్తున్నారు, వీటన్నిటి కూడా వాళ్ళు చేస్తారు. కానీ ఇవన్నీ చేయకుండా వాటి నుంచి అంటే కాలేజీ యూనివర్సిటీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోకుండా, యూనివర్సిటీ నుంచి సమాచారం తీసుకోకుండా ఈ ఫీజులు పెంచాలని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్ చేస్తే ఏకపక్షాన వీళ్ళు ఎట్లా ఆమోదిస్తారు? కాబట్టి ఆమోదిస్తారు అంటేనే ఏదో మతలబు ఉందని చెప్పేసి అర్థమవుతుంది ఉంది. ముఖ్యంగా లెక్చరర్స్, అందులో ప్రొఫెసర్లు అంటే వాళ్ళకి జీతాలు అనేవి తక్కువకి ఇస్తున్నారు, చాలా తక్కువ ఇస్తూ వీళ్ళు ఎక్కువ రాసుకుంటున్నారు, ఎక్కువ మంది ఉందని చెప్పేసి రాసుకుంటున్నారు. కాబట్టి దీన్ని కూడా విచారించాలి. ఆయన శ్రీనాథ్ రెడ్డి లేకపోతే ఇతరుల వాళ్ళు ఇచ్చే దాని మీద ఆధారపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఫీజులు తగ్గించాలి, అవసరమైతే తగ్గించాలి తప్పితే పెంచేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. చైర్మన్ గారు కూడా పెంచేదానికి మేమేమి అనుమతి ఇవ్వట్లేదని చెప్పేసి కూడా చెప్పారు. సంతోషం. దీని మీదనే కట్టుబడి ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.